నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తి ఒక కేసు వేసి వీగిపోయిన తర్వాత తిరిగి మరొక కేసు వేయవచ్చా? సో మిత్రులారా, రామయ్య వర్సెస్ సివి కృష్ణ అనే కేసులో హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. కేసు యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి నేను ఫలానా వ్యక్తి వద్ద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా ప్రాపర్టీ కొనుగోలు చేసిన, ఆ ప్రాపర్టీకి నేను హక్కుదారులను నిర్ధారణ చేయండి అని చెప్పి న్యాయస్థానంలో కేసు వేసుకున్నాడు. సో దీని మీద విచారణ జరిపినటువంటి కింది కోర్టు కేసును డిస్మిస్ చేసింది. దాంతో అతను తిరిగి హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా నీకు హక్కులు రావు, నువ్వు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి వాళ్ళు నిన్ను మోసం చేసి ఉంటే దాన్ని ఆర్డర్ పొంది ఎక్స్క్యూషన్ చేసుకుంటే బాగుండేది అనే కోణంలో ఆ కేసుని హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. సో దాంతో అతను కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడు అంటే, ఏ ప్రాపర్టీ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని ఆధారంగా చేసుకుని కేసు ఇస్తాడో అదే ప్రాపర్టీని మూడో వ్యక్తుల ద్వారా, అంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వేరే వ్యక్తులకు అమ్మివేస్తే వాళ్ళ వద్ద నుంచి ఆ ప్రాపర్టీని అతను కొనుగోలు చేసినాడు. కొనుగోలు చేసిన తర్వాత అతను ఇప్పుడు ఈ ప్రాపర్టీకి నేను హక్కుదారుణ్ణి, ఫలానా వ్యక్తులు వచ్చి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి తిరిగి సూట్ వేసుకున్నాడు. సో ప్రతివాదులు ఏం చేశారు, ఇతను ఆల్రెడీ ఈ కేసు మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా చేసుకొని కేసు ఫైల్ చేశాడు, ఆ కేసు వీగిపోవడంతో రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కేసు వేశాడు, కాబట్టి ఆ కేసుని డిస్మిస్ చేయమని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు దీని మీద విచారణ జరిపి సెక్షన్ 11 ఆఫ్ సిపిసి రెస్ జుడికట్ట అనే పరిధిలోకి ఈ కేసు రాదు. ఆ మొదట అతను ఫైల్ చేసినప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని ఆధారంగా చేసుకుని కేసు వేసినాడు, కానీ అది నిజమా అబద్ధమా తేలకుండా ఆ కేసు డిస్మిస్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన ఈ కేసు ఏదైతే ఉందో అతని వద్ద రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది కాబట్టి అతను హక్కుదారుడా కాదా అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ కేసు ఫైల్ చేయవద్దు అని చెప్పడానికి సెక్షన్ 11 అనేది సపోర్ట్ చేయదు. కాబట్టి మేము ఆ కేసుని ట్రయల్ చెయ్యొద్దు అని చెప్పడానికి అవకాశం లేదు, కింది కోర్టులో ట్రయల్ నిర్వహించవచ్చు అని చెప్పి న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. సో మిత్రులారా, ఇలాంటి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల కాపీలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతి ఏడాది మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, సభ్యత్వం తీసుకుంటే ప్రతి నెల మీకు బై పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అర్థమయ్యే భాషలో మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కాపీని పొందే ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.